ఏపీ రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా అమరావతిలో 30% మొక్కలు, నీరు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అమరావతిలో జరిగే ప్రతి నిర్మాణంలో మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రహదారుల వెంబడి ఎక్కువ మొక్కలను పెంచాలన్న ప్రణాళికలతో ముందుకెళ్తుంది. అయితే అమరావతిలో ఇప్పటికే పూర్తయిన సీడ్ యాక్సెస్ రోడ్ ఇరువైపులా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర చెట్లు అందరినీ అలరిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మాణం చేయబోతుంది. అంటే దాదాపు 30% చెట్లు, అదేవిధంగా వాటర్తో రాజధాని ప్రాంతం ఉండబోతుంది. ఈ 30%లోనే చెట్లను పెంచడంతో పాటు కాలువలు, అదేవిధంగా సరస్సులను కూడా దీంట్లో ఏర్పాటు చేయబోతుంది, చెరువులను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో అమరావతి నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడానికి ఇప్పటికే ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. దానిలో భాగంగా 2019 ముందు, అంటే 2014-19 ముందే రాజధానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రహదారులకు సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్, అదేవిధంగా ఎల్పిఎస్ రహదారులు, అనుసంధ రహదారులు వెంట గ్రీన్ మొక్కలనైతే పెంచుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 2019 ముందు ఏర్పాటు చేసినటువంటి చెట్లు ఇప్పుడు అమరావతిలో ఒక కొత్త రూపును సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద ఉన్నాము. సీడ్ యాక్సెస్ రోడ్ ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేశారు. నిర్మాణం చేయడంతో పాటే గ్రీన్ క్యాపిటల్, అంటే పూర్తిగా 30% చెట్లతో పాటు నీటిని నిల్వ ఉంచే విధంగా అమరావతి నిర్మిస్తున్న నేపథ్యంలో దాదాపు 30% దీనికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. దానిలో భాగంగానే 2019 ముందు ఏర్పాటు చేసినటువంటి ఈ చెట్లు ఎంత పెద్దగా మారాయో ఒకసారి మనం చూడొచ్చు. ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అవతల యువతల చెట్లను, అంటే అమరావతిని గతంలో చంద్రబాబు అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తామన్నప్పుడు చాలామంది కొంత వెటకారంగా మాట్లాడుకున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించడం అంటే ఏసీలను ఏర్పాటు చేస్తారా, ఏసీలు పెట్టి అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఉష్ణోగ్రతలు తగ్గించడం అనే ఆ వ్యాఖ్యానికి సంబంధించినటువంటి అర్థం ఏంటంటే 30% చెట్లను పెంచడం ద్వారా అమరావతిలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు, గ్రీనరీని పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో అమరావతిలో చెట్లకు ఎక్కువగా, మొక్కలకు చెట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు ఉదాహరణ మనం చూస్తున్నటువంటి ఈ వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాకే. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 2019 ఏర్పాటు చేసినటువంటి ఈ రాగి చెట్లు, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి చెట్లు, ఇవన్నీ కూడా ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఇస్తాయి. దానిలో భాగంగానే ఈ వాకింగ్ ట్రాక్, అదేవిధంగా సైకిల్ ట్రాక్ వైపున ఈ చెట్లను అయితే నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక రూపానికి సంతరించుకున్నాయని చెప్పాలి. రాబోయే రోజుల్లో ప్రతి రోడ్డు, అంటే రాజధాని నిర్మాణం చేస్తున్నటువంటి ఎల్పిఎస్ రహదారులు కానీ, అనుసంధ రహదారులు కానీ, ట్రంక్ రోడ్లు, ఇవన్నీ చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ ఉంటుంది. సైమల్టేనియస్గా మీరు చూస్తున్నటువంటి ఇలాంటి పెద్ద వృక్షాలు కూడా ఉంటాయి. ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలకు పెరగకోకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగా వీటినైతే నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి బ్యూటిఫికేషన్ సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. పూర్తి స్థాయిలో అమరావతిని ఒక అతిపెద్ద లంగ్ స్పేస్ సిటీగా నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాదు అమరావతి నేచర్ అనే కాన్సెప్ట్తో పూర్తిగా గ్రీనరీని డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సిఆర్డీ అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. రాజధానిలో ఉన్నటువంటి చెరువులు, అదేవిధంగా కాలువలు, అటు కొండవీటి వాగు కానీ, పాలవాగు చుట్టూ చెట్లను పెంచడం, తద్వారా పూర్తి స్థాయిలో గ్రీనరీ పెంచడం అనేది ప్రధాన కాన్సెప్ట్గా కనబడుతుంది. అంతేకాదు అమరావతిలో నిర్మాణం జరిగే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, వాణిజ్య సముదాయం కానీ, లేకపోతే నివాసం కానీ, లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయం, ఏ కార్యాలయంలో అయినా ఖచ్చితంగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు. గ్రీనరీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ దానికి కొంత స్పేసు, కట్టడాల విషయంలో కొంత స్పేస్ కేటాయించాలి. ప్రతి ఇంట్లో చెట్టు ఉండాలి, ప్రతి భవనంలో చెట్లు పెంచాలి. అందులోనూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఆక్సిజన్ కంటెంట్ ఇచ్చే చెట్లు, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా అమరావతికి సంబంధించిన విషయం చూస్తే కనుక ఔషధ మొక్కలను కూడా పెంచాలని, ఔషధ మొక్కలను పెంచడం ద్వారా పూర్తి స్థాయిలో అమరావతి నగరాన్ని ఒక గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దానిలో భాగంగానే ఔషధ మొక్కలను కూడా తీసుకురాబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. చూడవచ్చు మనకి మొత్తం కూడా సీడ్ యాక్సెస్ రోడ్ ఎంత దూరం అంత దూరం ఈ చెట్లు అయితే మొలిచాయి. ఇవి ఇప్పుడు పెట్టినవి కాదు, 2019 ముందు అప్పుడు ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ గ్రీనరీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక సిబ్బందిని అయితే నిర్మించారు. ఇవి ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే దీని మెయింటెనెన్స్ కూడా చాలా కీలకం కాబట్టి దానికి సంబంధించిన
విషయంలో సిబ్బంది కూడా నియమించినటువంటి పరిస్థితి చూడొచ్చు ఎంత పెద్ద ఏపుగా పెరిగాయో. అమరావతిలో ఎండాకాలంలో ఇవి చాలా కీలక భూమికి పోషిస్తాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత తగ్గించడంతో పాటు ఎవరైనా పాదచారులు కానీ వాకింగ్ చేసుకునే వాళ్ళకి ఇదంతా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అమరావతిని ఒక గ్రీన్ సిటీగా నిర్మాణం చేయాలని అడుగులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు అయితే చేపట్టింది. గతంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఇలా వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేసి దానికి ఇటువైపులా రెండు వైపులా చెట్లు నాటింది. ఈ చెట్లు నాటడం ద్వారా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గించడంతో పాటు పూర్తిగా ఒక పర్యావరణ సహిత అమరావతిగా దీన్ని నిర్మాణం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికే అమరావతి బ్యూటిఫికేషన్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేశారు. చేసి కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దేశంలోని ప్రముఖమైనటువంటి అంటే మొక్కలకు సంబంధించి ఔషధ మొక్కలు లేకపోతే కొంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మొక్కలను తీసుకొచ్చి పెంచడం ద్వారా అమరావతిలో కొత్త రూపు తీసుకురావాలన్నది భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బ్లూ గ్రీన్ సిటీగా నిర్మాణం జరగబోతున్న అమరావతికి అడుగులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకవైపున నిర్మాణాలు చేయడంతో పాటు గ్రీన్ సిటీగా దీన్ని నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ అంటే ఏ కూడలిలో ఏ ప్రాంతాల్లో మొక్కలు రావాలి, ఏ రహదారి పక్కన ఏ మొక్కలు నాటాలి, ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఇచ్చే మొక్కల్ని ఎక్కడెక్కడ పెట్టాలని దానిపైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ.